చిత్తూరుకి రాజధాని పెట్టాలి కదా సార్. అడగండి, మీరు ముఖ్యమంత్రి గారికి ప్రపోజల్ పెట్టండి. మన రాష్ట్రం సెంట్రల్ లో రాజధాని ఉంది, మాకు 500 కిలోమీటర్లు చిత్తూరు నుంచి విజయవాడకి. ఆ పక్క నుంచి శ్రీకాకుళం నుంచి ఎత్తుకున్నామంటే అది 500 కిలోమీటర్లు వస్తుంది. సెంట్రల్ లో పెట్టారు, తప్పేముంది సార్ దాన్ని సెంట్రల్ లో పెడితే? వాళ్ళకి రాజధాని లేకుండా సార్ ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వైసీపీ వాళ్ళకి నచ్చవు, అందుకనే వాళ్ళు కడుపులో కారపొడి వేసుకొని మాడుతుంటారు. మీరు పట్టించుకోమాకండి అలాంటివి. ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అంతే. తెలుగుదేశం డెవలప్మెంట్ మీదే ఫోకస్ చేస్తుంది. ఒకసారి శాంతిప్రసాద్ గారు ఎక్కడం. శాంతిప్రసాద్ గారు నన్ను కంప్లీట్ చేయడం అండి. ఓకే. శాంతిప్రసాద్ గారు మాట్లాడుతూ చాలా సచ్చీలుగా మాట్లాడారు. కాలర్లను ఎందుకండి, కొంచెం గర్వం తగ్గించుకొని మాట్లాడండి. గర్వం తగ్గించుకొని కాలర్లను అవమానపరచడము, ఇప్పుడు ప్రజలను అవమానపరుస్తున్నారు. చాలా కాలర్లు ఎందుకండి, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు మాట్లాడేదాన్ని మాట్లాడడంలో కొంచెంసేపు విని దానికి ఓపికగా సమాధానం చెప్పండి. గర్వపడి ఊరికే అనవసరంగా కాలర్లను అవమానపరిచి ఇప్పుడు ప్రజలను అవమానపరుస్తున్నారు. మేము అండగా నిలబడ్డాము. కాలర్లను అవమానపరిచే విధంగా మాట్లాడినా కూడా నేను ఒప్పుకోను. మీరు కాలర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలి. మీరు ఎందుకంత గర్వంగా ఎందుకు మాట్లాడతారండి మీరు? నాకు అర్థం కాలే. మీకేమన్నా కిరీటం ఉందా? మీకేమన్నా కిరీటం ఉందా? ఎందుకు అంత ఆవేశం? ఎందుకు అంత గర్వం? ఎందుకు నీకు? కొంచెం విజ్ఞప్తిగా మాట్లాడేది నేర్చుకోండి. ప్రజలను మాట్లాడిన కాలర్లను అవమానపరిచిన మాత్రము కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే ఉంది. కాలర్ రాల్చే పరిస్థితి దగ్గరలోనే ఉన్నారు. ప్రజలు శ్రీకాంత్ గారు మీరు ఆగండి. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడారు కదా, ఆగండి. జరిగినటువంటి కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా శ్రీకాంత్ గారు ఎవరికి అన్యాయం జరిగిందని శ్రీకాంత్ గారు కార్యక్రమంలో మీరు ఇచ్చిన ఆ హామీలను అమలు. శ్రీకాంత్ గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి. శాంతిప్రసాద్ గారు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఓపెనింగ్ వర్డ్స్ నాకు బాగా నచ్చాయి. దున్నపోతుకు ముందు, గాడిదకి ఎరకాల, ఇంకేదో చెప్పారు కదా. మూర్ఖులకు ఎదురుగా వాళ్ళకే అభినయించుకున్నారు ఆయన, ఆపాదించుకొని చెప్పాడు ఆయన. తర్వాత మా జగన్ దగ్గర ఎందుకు బొక్కలో పెట్టను అన్నాడు చంద్రబాబు నాయుడు అని శోకిస్తున్నాడు ఆయన. ఎందుకంటే పెడితే సింపతి కొట్టుకుందామని. నాన్న మీకు అటువంటి అవకాశాలు మీకు, మేము ఏది చేసినా చట్టపరంగా చేస్తాం, చట్టపరంగా లోపలేస్తాం. బుద్ధి జ్ఞానం లేకుండా ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టి ఎలా పడితే అట్లా తీసుకెళ్ళి మేము లోపల పడేయం. ఇక కాలర్ల మీద అంత అమితమైన ప్రేమ ఉంటే నేను కాదనగానే కాలర్లు ఏం మాట్లాడారు కూడా కొద్దిగా అవగాహన స్పృహండి. ఇక నిన్న వచ్చిన వాళ్ళందరూ మీ వాళ్ళ, అక్కడ వచ్చిందంతా మీ వైసీపీ పేడి కార్యకర్తలు, వైసీపీ జెండాలు పెట్టినారు. ఎక్కడన్నా స్క్రీన్ షాట్, డ్రోన్ షాట్ చూపించారా మీరు? మీకు నిజంగా అంత మొక్కదనం డ్రోన్ షాట్ చూపించపోయారా? ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని మీ బండారం అంతా బయటపడింది. ఎదురుగా పెట్టి కెమెరాతో పెట్టి తీస్తే 10 మంది ఉన్నా కానీ 100 మందిలా కనబడతారు. అయ్యా నిరసన కార్యక్రమాలు ప్రజలు ఎక్కడన్నా ఒక్కడు పాల్గొన్నాడు, ఒక్క ప్రజలు చూపించండి. ఎందుకు డొల్ల మాటలు? మీరు వ్యక్తిగత హరణాలకు ఇంకా పోవటం అనేది మానుకోలే. అదే నేను అంటే అబ్బడి రాంబాబు చేసింది, అదే అంత గతంలో మన విడుదల రజనీ చేసింది. ఇప్పుడు మీరు చెప్పే శ్రీరప్పలరాజు చేస్తున్నది. మీకు ఈ బుద్ధి మానుకుంటే తప్ప మీరు ప్రజల్లో మమైకి కాలేరు. ప్రజలు కూడా మిమ్మల్ని ఆహ్వానించలేరు. ఇంకా వాసుదేవన్ గారు మీరు అడగాలనుకుంటే నాకు చెప్పండి, నేను దాన్ని సమాధానం చెప్తాను. అంటే ఈ సంక్షేమ పథకాలు దాని గురించి అంటే స్పెసిఫిక్గా సరే గ్యాస్ సిలిండర్లు కంటే మనకి క్లారిటీ ఉంది, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు. అండ్ అది విధానం కూడా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ ఇస్తారు, దాని వచ్చేదాకా ఆగాల్సిందే. అంతేగాని ఇవాళ ఒకటి అయిపోయింది కదా మాకు వెంబడే రెండోది ఇచ్చేయండి అంటే ఎవరు. అదొక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ ప్రకారం పోతారు, దాంతో ఎవరైనా డిస్ప్యూట్ లేదు. అండ్ అలాగే ఈ భూముల కుంభకోణాలు, భూముల పందేరాలు, అండ్ రెండోది ఏంటంటే కొత్తగా తాజాగా ఈ మైనింగు, తర్వాత ఇసుక, లిక్కరు, వీటి మీద మీ కూటమి ఎమ్మెల్యేల మీద వస్తున్న ఆరోపణలు, వాటి మీద చెప్పండి. అందరూ కాదండి, అందరూ కాదు, మళ్ళీ చెప్తున్నా, కూటమి ఎమ్మెల్యేలు అంటే అందరూ దీంట్లో రాట్లా. అరౌండ్ 40 to 50. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఆయనకు అంతర్గత రిపోర్ట్లు కూడా వస్తున్నాయి, కొంత హెచ్చరికలు కూడా జారీ చేశారు. సర్దుకునే వాళ్ళు సర్దుకుంటారు, సర్దుకునే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీకు రాజకీయ వెంట చిత్రం మీద మీరు చూస్తారు. ఈసారి మటుకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అటువంటి వ్యక్తులను టాలరేట్ చేసే పరిస్థితి లేదు. అవినీతి, ఎందుకంటే అవినీతి మీద పోరాడి మేము వచ్చాం, ప్రజలను మెప్పించి. మేము కూడా మళ్ళీ అదే బురదలోకి వెళ్తే మాకు వాళ్ళకి తేడా ఉంటుంది. కాబట్టి ఈసారి ఈ కూటమి ప్రభుత్వం కానీ కూటమి పెద్దలు కానీ దాన్ని సహించరు. ఎవరన్నా ఒకటి ఎరా పాత వాసన ప్రకారం ఉంటే వాళ్ళు మానుకోవాలి. అది మా పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కానీ కొద్దిగా అలవాట్లు మానుకొని ప్రజలు, రాష్ట్రము, అభివృద్ధి, సంక్షేమం
వీటి మీద మాత్రమే దృష్టి. Right 5 అండి. సంవత్సరాలు ఉండాలి. అమరావతి, పోలవరం మాత్రమే ఉండాలి. రైట్. కొల్లా శ్రీనివాసరావు గారు బాపట్ల నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారండి. అది విని ఒకసారి మస్తానరావు గారు మీ దగ్గరకు వద్దాం. వారు ఏం మాట్లాడుతున్నారు? కొల్లా శ్రీనివాసరావు గారు హలో, నమస్కారం అండి. ఏమండి మీ ఏమండి, టీవీ ఈ వాల్యూమ్ ఉచిత తగ్గించుకోండి. పథకాలు- టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి మీరు ప్లీజ్. ఈ ఉచిత పథకాలు అది అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ తీసేసి ఉద్యోగాలు వచ్చే వారం రైతు పంట పండిస్తే దానికి రేటు లేదు. ఈ ఎరువులకి ఇలాంటి సబ్సిడీ ఇస్తే జనం బాగుపడతారు. ఇప్పుడు పొలం ఉండడానికి రైతు భరోసా ఎందుకండి? ఇప్పుడు మీరు రైతు భరోసా ఇప్పుడు పొలాలు దున్నుకోవట్లేదా? కౌలు తీసుకోవట్లేదా? వ్యవసాయం చేసుకోవట్లేదా? అట్నే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలి, పండిన పంటకు రేటు ఉండాలి. రేటు ఉంటే సరిపోతుంది కానీ వాళ్ళు 20 ఏళ్ళు ఇస్తామన్నారు. 20 ఏళ్ళు ఇస్తే ఒక ఎకరానికి దున్నుడుకొని విత్తనాలకు వస్తాయి. తట్టిమ పండిన పంటకు 3 ఏళ్ళు కొంటే సరిపోతుంది కదా. అది కాదుగా, పండిన పంట రేటు ఉంది,